మాజీ మంత్రి అంబటి రాంబాబు తన నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను అప్రజాస్వామికం, ఆటవిక చర్యగా అభివర్ణిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడికి ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త కారణమని, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి అని అంబటి రాంబాబు ఆరోపించారు. దాడి జరిగి ఇంత సమయం గడిచినా ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని ఆయన మండిపడ్డారు. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టాలు ఎలా అమలవుతాయో పెమ్మసానికి చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిపై కూడా అంబటి రాంబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.